అడిలైడ్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఫస్ట్ బాల్ కే షాక్ తగిలింది. ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్ మొదటి బంతికి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ జోడీ నిలకడగా రాణించింది. అయితే పిచ్ బౌలర్లకు అనుకూలించడంతో 109 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 42 పరుగులతో భారత ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాహుల్ 37, గిల్ 31 రన్స్ చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 6 వికెట్లు తీశాడు. అడిలైడ్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఫస్ట్ బాల్ కే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ మొదటి బంతికే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ జోడీ నిలకడగా రాణించింది. అయితే పిచ్ బౌలర్లకు అనుకూలించడంతో 109 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 42 పరుగులతో భారత ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాహుల్ 37, గిల్ 31 రన్స్ చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 6 వికెట్లు తీశాడు.